ముదిరాజుల ఐక్యత జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత ముదిరాజుల ఐక్యత హరిజన గారి జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత సిద్దిపేట సింహ హరిజన తెలంగాణ సింహ హరిజన తెలంగాణ సింహ హరిజన తెలంగాణ ఎందుకు మంచి వాళ్ళంటే మాకు కవటాలు ఉండవు, వేరే వాళ్ళతో కొట్లాడము, మాకు ఇచ్చిన పని ఏందో మేము చేసుకుంటూ వెళ్ళిపోతాము. ప్రధానమైన వృత్తి లేదు. దానికి రాజకీయంగా ఎదుగుదల లేకపోవడానికి కారణం కూడా అదొక్కమైన మాకు ఒక. నేను ఈ పాదమాకుల నుంచి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, కనీసం పోయిన సంవత్సరం పోయలేదు. ఇప్పుడైనా తక్షణమే బడ్జెట్ కేటాయించి చేప పిల్లలకు టెండర్లు పిలిచి ఈ సంవత్సరం అన్ని కుంటల్లో చెరువుల్లో చేప పిల్లలు రొయ్య పిల్లలు వదలాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ వదలకపోతే మాత్రం నిన్ను వదిలిపెట్టాము, అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టైనా సరే మా మత్స్యకారులకు ఉపాధి దెబ్బతినకుండా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మాటలు చాలా చెప్పిండ్రు. పొద్దుగాలు నేను ఇటు వస్తూ ఉంటే జోగిపేటకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి. సార్ ఈ జీలుగు జనుము విత్తనాలు దొరుకుతలేవు, ఈడ బాగా లొల్లు అవుతుంది, రాస్తా రోకో అవుతుంది, అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అడిగినండి సంచులు దొరికినాయి, జనుమైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకడం కూడా దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పుల లైన్లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తూ ఉండ్రి నాకు. ఇవాళ మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తారు మీరు? విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమన్నా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు గడపడుతుంది? అది 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్?